హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఎలా ఉన్నారు? మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి మనకు దాదాపుగా 11,000 పైచిలకు ఉద్యోగాలు రావడం జరిగింది. అందులో మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మన యొక్క గ్రామీణ బ్యాంకుల్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ తరుణంలో చాలామంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే సార్ ఐబీపీఎస్ ప్రిలిమ్స్కు కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది చెప్పండి అంటున్నారనమాట. మరి యొక్క వీడియోలో కట్ ఆఫ్ మార్క్ గత 5 సంవత్సరాలలో ఎంత కట్ ఆఫ్ మార్క్ ఉంది, ఇప్పుడు ఎంత ఉండొచ్చు అనేది మనకు జస్ట్ ఒక సూచనాప్రాయంగా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దీన్ని అనుసరించి దీన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. జనరల్గా లాస్ట్ 5 years కట్ ఆఫ్ మార్క్ చూసినా కూడా మనకు ఒక్కసారి ఒక ఇయర్ వేరుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మరి ఐబీఎస్ ఆర్ఆర్బీ పరంగా అయితేనేమి, రూరల్ బ్యాంక్స్ అంటే అది మరి పీఓ పరంగా అయితేనేమి, క్లరికల్ అయితేనేమి, ఐపీఎస్ క్లరికల్ ఎస్ఎస్సి పరంగా అయితేనేమి మనకు ఆ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని అమ్మాయిలు అబ్బాయిలు వేరే హాస్టల్ వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా రావచ్చు అనమాట. మరి ఐపీఎస్ ఆర్ఆర్బీలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది 2019 నుంచి 2023 వరకు. మరి 2024లో కూడా ఈసారి వేకెన్సీస్గా మనకు భారీగానే ఉన్నాయి. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయితేనేమి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అయితేనేమి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ నుంచి, మరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, అదే మాదిరిగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు. వీటికి కట్ ఆఫ్ మార్కు చాలామంది మన ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక కొందరు అప్లై చేస్తూ ఉంటారు. అందులో ఈసారి ముఖ్యంగా యూపీ నుంచి ఇక్కడ ఈసారి వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. మరి ఆ స్టేట్ మనం ఎంతవరకు సేఫ్ అని కూడా చూద్దాం. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే మనం 2019లో అయితే చూడండి ఎక్కడ ఉందా 71.5 ఉంది, 2020లో 76.25 ఉంది. మీరు గమనించాల్సింది ఇక్కడ ఏమంటే 80 మార్క్స్ ఎగ్జామ్. సో 80 ఓకే. సో మొత్తంగా అయితే 80 మార్క్స్కి గాను 2019 సంవత్సరంలో 71 ఉంది, 2020లో అయితే 76.25 ఉంది, 2021లో 69.25 ఉంది, తర్వాత 2020లో 71 ఉంది, 2023లో 54కి పడిపోయింది. అంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ బాగా తగ్గింది. కారణం ఏమంటే మనకు వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా అప్లై చేసిన వాళ్ళ సంఖ్య కూడా తగ్గిందనమాట లాస్ట్ ఇయర్. కానీ ఈసారి అయితే మాత్రం కొంచెం ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. మరి ఈ యొక్క బేస్ చేసుకొని అంటే 80కి 54 వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కు క్వాలిఫై కావడం జరిగింది. సార్ ఈసారి మీరు 54 ఉంటుందా అంటే చెప్పలేం. ఇది ఇంకా తగ్గచ్చు, ఇంకా పెరగచ్చు. తగ్గే ఛాన్స్ అయితే ఇంకా లేదు. సో ఎందుకంటే 80కి 54 అనేది నామినల్ అది ఇంకా. సో డెఫినెట్గా అయితే మాత్రం మీరు 60+ పైన పెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. 65 అనుకోండి ఇంకా సేఫెస్ట్ జోన్ అనమాట. సో కాబట్టి మీ యొక్క టార్గెట్ ఏ ఉండాలంటే 80కి 60+లో అంటే 20 మార్కులు గాను మీరు 26 మార్కులు పైన తీసుకునే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు ఫస్ట్ 50 టార్గెట్ పెట్టుకోండి, 55, 56, 60 పోయిన తర్వాత సేఫ్ జోన్ కాబట్టి ఆ తర్వాత బాగా మ్యాక్సిమం ట్రై చేయండి. అప్పుడు మనకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యామనుకోండి, మళ్ళీ మనకు టైం ఉంటుంది, వెసులుబాటు వస్తుంది కాబట్టి తిరిగి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి కర్ణాటక నుంచి చాలామంది ఏం చేస్తారంటే కర్ణాటకలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కర్ణాటక వెళ్తున్నారు. అందువల్ల వీళ్ళు కట్ ఆఫ్ మార్క్ కొంచెం పెరుగుతూ ఉంది. గమనించండి ఇక్కడ చూడండి ఎంత ఉంది కట్ ఆఫ్ మార్కు 65.25 ఉంది 2019లో. సో 2021లో అయితే మాత్రం 70.75 ఉంది. అంటే ఇక్కడ కూడా మనకి కన్నడ వాళ్ళకి ఎక్కువ ఉంది. 2020లో 67.25 ఉంది. ఇక్కడ చూడండి కర్ణాటకలో 60 ఉంది. సో పోయినసారి చాలామంది ఇబ్బంది పడ్డారనమాట. కర్ణాటక అప్లై చేసిన వాళ్ళు సార్ కట్ ఆఫ్ మార్క్ 60 ఉంది, ఏపీలో 54 ఉంది, మీకు క్వాలిఫై కాలేకపోయినాను, నేను ఏపీలో పెట్టుకునే నేను క్వాలిఫై అయ్యావని అని కూడా కొంత బాధపడ్డారు మన యొక్క మిత్రులు అనమాట. సో కాబట్టి ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది చెప్పలేం. ఒకసారి ఉన్నట్టుండి అందరూ కర్ణాటక వెళ్ళారనుకోండి కట్ ఆఫ్ మార్కు అక్కడ తగ్గుతుంది, ఎవరు అప్లై చేయకపోతే పెరుగుతుంది. సో దీన్ని అనమాట. అదే తెలంగాణ స్టేట్ తీసుకుంటే తెలంగాణ స్టేట్లో 2019లో 68.5 ఉంది. ఇక్కడ చూడండి 71 అయితే ఇక్కడ 68 ఉంది, 76 అయితే మనకు 71.25 ఉంది, 69.25 అయితే ఇక్కడ 69 ఆల్మోస్ట్ డీ కొట్టేసింది. ఇక్కడ 71 ఇక్కడ 61 దాదాపు 10 మార్కులు తేడా ఉంది. 2022లో 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. మరి 10 మార్క్స్ అంటే ఊహించుకోవచ్చు మనం. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 61 ఉంది. 61 అంటే కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉంది, అదే మాదిరిగా కర్ణాటక కంటే కూడా ఎక్కువ కట్ ఆఫ్ మార్కు అంటే తక్కువ కట్ ఆఫ్ మార్క్ పడింది అనమాట ఆంధ్రప్రదేశ్లో. యూపీ ఎందుకంటే చాలామంది కొందరు కమెంట్స్ చెప్పారనమాట, సార్ యూపీలో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కదా నేను వెళ్ళొచ్చు కదా అనేసి. మీరు గుర్తుపెట్టుకోండి యూపీలో పాపులేషన్ ఎక్కువ. సో వేకెన్సీస్ చూడండి ఎక్కువ అనిపిస్తుంది కానీ చాలా పెద్ద రాష్ట్రం అది, చాలామంది పోటీ పడుతూ ఉంటారు. చూడండి ఒకసారి మీరు చూస్తే 80కి 74 మార్కులు చూడండి ఎక్కడెక్కడ కట్ ఆఫ్. 2020లో కూడా 73 మార్క్, 2021లో 76.5 మార్క్,
2020 76.5 మార్క్, 74.25 మార్క్స్. మరి మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కాదనేసి యూపీకి పోతే మనం బోర్ల పడతాం. మీరు నార్త్ సైడ్ అసలు పోకండి. ఎంతసేపు ఉన్నా మనం ఏం చేయాలంటే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, మన కర్ణాటక, మన తమిళనాడు లేదా తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఇట్లా చూస్ చేసుకొని తప్పితే అనవసరంగా మిగతా చోటు వెళ్ళి ఇబ్బంది పడద్దు. సో మన స్టేట్స్ అయితే ఎప్పటికీ మనకు సేఫ్ జోన్గా ఉంటాయి. ఈసారి మనకు ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఈసారి మాత్రం మనకు మంచి వేకెన్సీసే ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సార్ ఈసారి కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది అనుకుంటే, కట్ ఆఫ్ మార్క్ ఎప్పుడు కూడా మనం ముందుగా డిసైడ్ చేయలేం. జనరల్గా కట్ ఆఫ్ మార్క్ అనేది బేస్డ్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీద. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ చాలా ఎక్కువ అనుకోండి, కట్ ఆఫ్ మార్క్ ఆటోమేటిక్గానే డౌన్ అయిపోద్ది. ఓకే, వేకెన్సీస్ ఆర్ మోర్, కట్ ఆఫ్ మార్క్ విల్ బి డిక్రీజ్. సో మనకు వేకెన్సీస్ అని తక్కువ ఉంటే కట్ ఆఫ్ మార్క్ అనేది మనకు భారీగా పెరుగుతుంది. తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్, వేకెన్సీ ఎక్కువ ఉన్నా కూడా అప్లై చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందనుకోండి, కట్ ఆఫ్ మార్క్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో అప్లికెంట్స్ సంఖ్య పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గానే కట్ ఆఫ్ మార్క్ కూడా పెరుగుతుంది. సో ఇట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆల్సో. తర్వాత ఇంకోటి ఏమంటే లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ మార్క్ పెరిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చాలా హార్డ్గా ఉందంటే, క్వశ్చన్ మార్క్ హార్డ్గా ఉంటే ఆటోమేటిక్గానే కట్ ఆఫ్ మార్క్ తగ్గుతుంది. జనరల్గా ఇంతవరకు జరిగినటువంటి ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ నందు అది పిఓ కావచ్చు, క్లరికల్ కావచ్చు, మనకు క్లరికల్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కానీ, ఐబీపీఎస్ క్లరికల్తో కానీ, తర్వాత ఎస్బీఐ క్లరికల్ అయితేనేమి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ అయితేనేమి, వీటన్నిటితో కూడా పోల్చుకుంటే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్తోనే మనకి ఈజీగా ఉండేది ఏది అంటే మనకి ఐబీపీఎస్ క్లర్క్స్ అనమాట. సో కాబట్టి ఇది ఎంత హార్డ్గా ఉన్నా కూడా మనకు మరీ అంత హార్డ్ అంటే ఏముండదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఇప్పటి నుంచి ఇక 50 డేస్ టైమింగ్ను చాలా ప్లానెడ్గా ముందుకెళ్తే మాత్రం మనకు ఉండేది 2 టాపిక్స్, 2 సబ్జెక్ట్స్. ఒకటి రీజనింగ్ అబిలిటీ, ఇంకోటి న్యూమరికల్ అబిలిటీ. కాబట్టి ఇక 2 కాబట్టి 40 న్యూమరికల్ అబిలిటీ, 40 రీజనింగ్. కాబట్టి మరి ఇది సంపాదించే పెద్ద కష్టం మనకు కాదు. కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏమంటే ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం వెళ్తే మాత్రం ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు. బట్ సైమల్టేనియస్గానే మన ఐబీపీఎస్, ఆర్ఆర్బీనే కాకుండా మెయిన్స్ కూడా ఒకేసారి ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూడడము, ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలంటే ఒక మాక్ ఎగ్జామ్ రాయండి, ఒక మాక్ టెస్ట్ రాయండి. సీనియర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు 2 మాక్ ఎగ్జామ్స్ రాయండి. మరి ఎగ్జామినేషన్ మనకు ఒక 15 డేస్ ఉందనగా, 15 డేస్ 2 అనగా కంపల్సరీగా రోజుకు 2 మాక్ రాయండి. సో 2 మాక్ ఎగ్జామ్స్ రాస్తే మనకు ఈజీగా జాబ్ వస్తుంది. సో మాక్ ఎగ్జామ్ అయితే మాత్రం రాయడం మానేద్దండి. నేను ఫస్ట్ సిలబస్ నేర్చుకుంటా, లాస్ట్లో ఎగ్జామ్ రాస్తాను కుదరదు. ప్రతిరోజు కంపల్సరీగా ఎవరైతే మాక్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు అనుకున్న సమయంలో క్వశ్చన్ పేపర్ను లాగలరు. ఎందుకంటే 80 క్వశ్చన్స్కి మనకి ఇచ్చే టైం ఎంత వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 45 మినిట్సే. అంటే మనం చెప్పంటే అర్ధ నిమిషం. ఈ యొక్క అర్ధ నిమిషంలోనే మనం క్వశ్చన్ను చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, సాల్వ్ చేయాలి, మళ్ళీ క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. 2 సబ్జెక్ట్స్ కదా, ఏం లేదనుకోద్దండి. టైం మనకు చాలా క్రూషియల్ అనమాట. ఇక్కడ టైం చాలా క్రూషియల్. కాబట్టి ప్రాక్టీస్ బాగా చేయండి, స్క్వేర్స్ బాగా నేర్చుకోండి, టేబుల్స్ బాగా నేర్చుకోండి, క్యూబ్స్ బాగా నేర్చుకోండి, సింప్లిఫికేషన్ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, మరి రాంగ్ నెంబర్ సిరీస్ మీద నెంబర్ ఆఫ్ బిట్స్ చేసుకుంటే ఈజీగా మనం క్రాక్ చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు మిత్రమా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి టర్నింగ్ పాయింట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. 8688080802కి మీరు కాల్ చేయండి. ఇది మిత్రమా మన యొక్క కట్ ఆఫ్ మార్క్ బేస్ చేసుకొని మీ యొక్క ప్రణాళికను, ఇదంతా జస్ట్ ఒక అవగాహన మాత్రమే. ఇదే కట్ ఆఫ్ మార్క్ ఉంటుందంటే చెప్పలేము. చూడండి, కట్ ఆఫ్ మార్కు 71, 76, 69, 71, 54 చూడండి కట్ ఆఫ్ మార్క్. సో వేరీ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా మనకి ఇది వేరీ అవుతూ ఉంటుంది. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్ అనేది. దీన్నే బేస్ కాకుండా మీ యొక్క ప్రణాళిక అయితే మాత్రం తీవ్రతరం చేయండి. నేను ద బెస్ట్ రాయాలా అనుకొని మీ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సో ఇది మిత్రమా. సో మన యొక్క ఛానల్ ఏమైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నదే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి కాల్ చేయండి, కమెంట్ చేయండి. డెఫినెట్గా మేము మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. సో కోచింగ్ అయితే రావాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు ఆఫ్లైన్ కోచింగ్ అత్యద్భుతంగా మార్నింగ్ టు నైట్ 10 o'clock వరకు మీకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి, రివిజన్ క్లాస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.